చేబ్రోలు కిరణ్ టీడీపీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భార్య వైఎస్ భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఎందుకంటే ఇలా టీడీపీకి సంబంధించిన వ్యక్తి మరి మాజీ సీఎం భార్య గారిని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. దానికి మరి కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అతను ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు మరి వైసీపీ సంబంధించిన వారిని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు మరి వైఎస్ భారతి గారి మీద మరి కామెంట్స్ చేయడం మరి టీడీపీ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఏదేమైనా కుటుంబంలో ఆడవాళ్ళ గురించి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దీని మీద మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటూ చూడాలి. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో చాలా కాంట్రవర్సీ అయితే వస్తుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి వారిని ప్రోత్సహిస్తుందని చెప్పి వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ కిరణ్ అనే వ్యక్తి మరి మీడియా ముందుకు వచ్చి మరి వైఎస్ భారతి గారికి క్షమాపణలు అయితే చెప్పారు. అన్ని అనాల్సిన మాటలన్నీ అన్ని క్షమాపణలు చెప్తే మరి అన్న మాటలు ఎక్కడికి పోతే ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారుతుంది. చూడాలి ఈ కేసులో మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.